మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టుగా మన యూట్యూబ్ ఫ్యామిలీలో కొందరు చెప్పిన మాట నా పూల మొక్కల్ని రూపురేఖలు మార్చేసింది. ఎంతో ఇష్టపడి డాబా పైన ఒక 5 పూల మొక్కలు బకెట్లలో డబ్బులు వేసాను కదా. వేసినప్పుడు వీడియో చూసి కొందరు సిస్టర్లు చెప్పారు, అక్క ఆ పూల మొక్కలకి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా, అవి ఒక బకెట్లో కానీ డబ్బాలోనూ పోసి తెల్లారి పూల మొక్కలకు పోయండి, మంచిగా ఇగురులు వస్తాయి, పూలు పోస్తాయి అని చెప్పారు. మీరు చెప్పినట్టుగానే నిన్న బియ్యం కడిగాను అనుకోండి, ఆ నీళ్ళు అలానే ఉంచేసి ఈరోజు పూల మొక్కలకు పోయటం మొదలెట్టాను. ఈ మొక్కలు వేసి ఎన్నో రోజులు కాలేదు. మొక్కలు వేసిన రోజు అయితే ఆ మొక్కలకి 4 ఆకులు 5 ఆకులు మాత్రమే ఉన్నాయి. కానీ మొక్కలు వేసి ఇలా రోజు నీళ్ళు పోయటం వల్ల మంచిగా ఆకులు ఇగురులు మంచిగా వచ్చాయి. రోజుకు 2-3 పూలు కూడా పోస్తున్నాయి. మొక్కలంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు, మొక్కల్ని పెంచాలనుకున్న వాళ్ళు ఇలా ఈ చిట్కా పాటించండి, మంచిగా ఉపయోగపడుతుంది. నాకు పూల మొక్కలన్నా పూలన్నా భలే ఇష్టం అండి. ఇంటి ముందు కొద్ది ప్లేస్ ఉంది కానీ అక్కడ పెంచుదామన్నా కానీ గొర్రెలు గేదెల వల్ల అస్సలు ఉండటం లేదు. ఏదన్నా అడ్డు కట్టినా కానీ అడ్డు కట్టినట్టుని కూడా ఏమి ఉంచట్లేదు. అందుకనే ఇలా పైన మొక్కలు వేసాను. ఈరోజు మా వారు సరుకులు తెచ్చారండి. ఇంట్లో సరుకులన్నీ నిండుకోక ముందే తెచ్చుకున్నారు. అంటే సరుకులు తేటం కూడా గొప్పనే. ఇంట్లో అన్నీ ఉన్నా కానీ తెచ్చారు కదా, అందుకే చెప్తున్నాను. మన మనసులో ఆ మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే అదుగదుగుదుగో పులి అంటే ఇదిగిదిగో తోక అన్నట్టు ఉంటుంది కదా. ఎక్కడో యుద్ధం జరుగుతుంది కదా, షిప్పుల ద్వారా రాకపోకలు జరగట్లేదు, వంట గ్యాస్ బాగా ఇబ్బంది అయింది, సిటీలలో దొరకట్లేదు అన్నారు. ఇప్పుడేమో పెట్రోల్ దొరకదంటున్నారు. ఆఖరికి ఇంటి సామాన్లు వంట సామాన్లు కూడా రేట్లు బాగా పెరుగుతాయి అంట. అది నిజమో కాదో తెలియదు కానీ సరుకులు మాత్రం నిండుకోకుండా తెచ్చారు.